వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. 5 ఏళ్ల క్రితం దేశం మొత్తం విశాఖ వైపు చూసింది. ఏదైతే విశాఖలోని వెంకటాపురం గ్రామంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయిన ఘటన ఇప్పటికీ బాధితులను వెంటాడుతూనే ఉంది. సో బాధితులు ఇప్పటికీ కూడా దానికి తగిన నష్టపరిహారం అందక కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. సో ప్రస్తుతం మన దగ్గర కొందరు బాధితులు ఉన్నారు. ఏదైతే గ్యాస్ లీక్ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్నా కూడా పొందిన అనంతరం వీరికి నష్టపరిహారం అందలేదని కలెక్టరేట్కి వచ్చారు. సార్ చెప్పండి, ఆ రోజు జరిగిన తర్వాత ఎంతమందికి ఇంకా నష్టపరిహారం అందలేదు, ఏం జరుగుతుంది? నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్ అండి, గొన్నాబత్తులో. మేము ఎల్జీ పాలిమర్స్ బాధితుల సంక్షేమ సంఘం అండి. మేము గత 5.5 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నామండి. ముఖ్యంగా 3 ప్రయారిటీస్ అండి. ఒకటి, హాస్పిటలైజ్ అయినప్పుడు గవర్నమెంట్ ఏదైతే జీవో నెంబర్ 449/2020 ప్రకటించిందో దాని ప్రకారం కొంతమందికే డబ్బులు ఇచ్చారండి. మిగతా కొంతమందికి డిఎంహెచ్ఓ నిర్లక్ష్యం వల్లనే వీళ్ళంతా మిస్ అయ్యారండి. మిస్ అయిన వాళ్ళ లిస్టులో 107 మందికి ఫైండ్ అవుట్ చేసేస్తారు కలెక్టర్ గారు. ఇది ఎంక్వైరీ చేసి గ్రౌండ్ లెవెల్ మీరు చెప్పండి అని చెప్పి ఈ రోజుకి 62 రోజులు అవుతుందండి. అయినప్పటికీ కూడా డిఎంహెచ్ఓ కనీసం ఆ కలెక్టర్ గారి ఆదేశాలను కూడా పట్టించుకోకుండా పక్కన పడేశారండి. అలాగే జోన్ 8 కమిషనర్ గారికి కూడా ఒక 2 నెలల క్రితం పంపించారండి. సేమ్ ఇలాగే, అంటే ప్రతి మనిషికి 10,000 ఇవ్వాలి, అప్పుడు ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది. ఆ డబ్బులు రానికి మిస్ అయిపోయారు. హాస్పిటల్లో ఉండడం వల్ల మిస్ అయిపోయారు. మిస్ అయిపోయిన వాళ్ళు కూడా గ్రౌండ్ టు గ్రౌండ్ ఎంక్వైరీ చేసి డోర్ టు డోర్ పబ్లిక్ ఎంక్వైరీ చేసి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి జోన్ 8 కమిషనర్ గారికి 62 రోజుల క్రితం గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు జోన్ 8 కమిషనర్ గారు కానీ ఏపీడీఓ గారు కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదండి. గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ అయితే 1 మంత్ బ్యాక్ జరిగిందండి. డోర్ టు డోర్ పబ్లిక్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదైతే ఆ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ పైన కమిషనర్ గారు సంతకం చేసి సీలేసి పంపించాల్సింది ఈ రోజు వరకు రాలేదండి. ఇదే విషయం గౌరవ కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. వారు వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి, 2 రోజుల్లో మాకు రిపోర్ట్ రావాలని చెప్పి. మీరు చెప్పండి, ఆ రోజు ఘటనలో మీకు ఏం జరిగింది, మీకు ఎందుకు నష్టపరిహారం అందలేదు? పేరు హసీనా అండి. ఆ రోజు సంఘటన జరిగేటప్పుడు మేము ఆ నైట్ తెలియలేదండి, కోవిడ్ వల్ల ఆ రాత్రి ఏం జరుగుతుందో ఏమో తెలియని సంఘటనలో మేము ఉంటే ఎవరు తీసుకెళ్లారు, ఎవరు జాయిన్ చేశారు, ఎక్కడున్నామనేది కూడా మాకు ఏ సంఘటన తెలియదు. మేము అలా మతిస్థిమితులు లేకుండా పడిపోయి ఉన్నాం. ఎవరెవరో ఎక్కడెక్కడో తీసుకెళ్ళి పడేశారు. నేను కేజీహెచ్లో, మా ఆయన గారు అపోలోలో, మా బాబునైతే ఎక్కడున్నాడో తెలియదు, ఏమయ్యాడో తెలియదు. నేను 3 రోజులు కేజీహెచ్లో ఐసీలోనే ఉన్నానండి. నాకు 3rd డే తెలివచ్చిన తర్వాత బాబు అని అడిగితే ఇలా అని చెప్పాడు. బాబు కోసం కన్సల్ట్ చేసాం. హెల్త్ పరంగా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి. ఇప్పటికీ కూడా సార్, ఇవ్వండి మా బాబు ఇలా ఉన్నాడు సార్. మా బాబుకి ఎందుకు వస్తుందో తెలియట్లేదు. ప్రతి కళ్ళ డాక్టర్కి చూపిస్తున్నాను. చాలా అమౌంట్ నాకు ఆ రోజు నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను. నా ప్రెగ్నెన్సీ పోయింది దానివల్ల, గ్యాస్ లీకేజ్ వల్ల. ఆ ప్రాబ్లంకి ఇప్పుడు నాకు గర్భసంచి ప్రాబ్లం వస్తుంది సార్. ఎందుకు అనేది నేను ఎన్నో హాస్పిటల్కి వాళ్ళు ఇచ్చిన 1,00,000 కన్నా నేను ఇంకెక్కువ ఖర్చు పెట్టాను. ఒక 3,50,000 నేను అప్పు చేసి బయట ఇన్ని దొంతులు ఉన్నాయి మా దగ్గర హాస్పిటల్వి. మేము ఏ హాస్పిటల్కి వెళ్ళాము ఏంటని బిల్స్ కూడా అని ఎలాంటి ఇది కూడా మాకు చూపించట్లేదు. హెల్త్ పరంగా మాలో బయటికే ఇలా కనిపిస్తున్నాం. లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు తెలిసింది. ఈయనకి ఒళ్ళంతా స్కిన్ ప్రాబ్లం వస్తుంది. అతను ఐసీయూలో అన్ని రోజులు ఉన్నాడు, ఆయనకి కూడా ఏమీ లేదు. ఆ ప్రభుత్వంలో ఏమీ జరగలేదు. కనీసం ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ జోన్ 8లో ఉన్న సార్లు ఎంక్వైరీలు చేశారు, అన్నీ చేశారు. ఎప్పుడుకి వస్తున్నారు, ఎప్పుడు రాళ్ళు, మేము అన్ని పనులు మానుకొని చూసుకొని ఉంటున్నాము. చేస్తామని చెప్తున్నారు. ఇవాళ కూడా కలెక్టర్ గారు ఏదో ఆదేశం ఇచ్చి మా ముందు మాట్లాడి అన్నీ చేశారు. కానీ వాళ్ళు ఎందుకు చేయట్లేదో మాకు తెలియట్లేదు సార్. పై ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చా కూడా మీరు చేయడానికి మీకు ఏంటి ఇది? పైన చేయట్లేదు అనుకొని మేము ఎన్నాళ్ళు బాధపడి నిరాశయ్యాం. ఇప్పుడు పైన ఉన్న సార్లు చేస్తున్నా సరే కింద స్థాయిలో ఉన్న ఈ జోన్ 8 సార్లు మటుకు మాకు ఎలాంటిది మాకు నష్టపరిహారం రాలేదు. ఆ హాస్పిటల్ అమౌంట్ కానీ అప్పుడు అనౌన్స్ చేసిన అమౌంట్లో లిస్టులో మేము ఉన్నది, మా వాలంటీర్లు తప్పు కూడా ఉన్నది. ఆ సంఘటనలో ఎవరెక్కడ ఉన్నామో మాకు తెలియదు. కానీ హెల్త్ పరంగా చాలా అనుభవిస్తున్నాం సార్. మాకే తెలుస్తుంది. మా బాబుకి ఎన్ని డాక్టర్లకు తీసుకెళ్ళినా అది ఏంటనేది కూడా మాకు డాక్టర్లు చెప్పలేకపోతున్నారు. ఇలా ఎన్ని రోజులు భరిస్తాడు? మా బాధని ఇప్పటికైనా గవర్నమెంట్ ఆదేశించుకొని మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు ఈ సాయం చేస్తారని మేము మరీ కోరుతున్నాం సార్. చెప్పండి సార్, మీకు ఆ రోజు ఏం జరిగింది, మీకు తర్వాత ఎందుకు నష్టపరిహారం అందలేదు? నా పేరు జి శ్రీనివాసరావు అండి, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితుల సంఘం సెక్రటరీనండి. గత ప్రభుత్వంలో మేము చాలా అన్యాయానికైతే గురయ్యాము. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో మన గణబాబు గారు అయితే అప్పటి నుండి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి కూడా స్టిల్ ఈ రోజు వరకు మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. అసెంబ్లీలో మాట్లాడారు, డిఆర్సీ మీటింగ్లో మాట్లాడారు. మేము ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా సానుకూలంగా స్పందించి మేము ఏ యాక్టివిటీ చేసినా మా వెన్నెముక్కలా నిలిచి సక్సెస్ చేశారు. రాజకీయ నాయకులు
ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇటు కలెక్టర్ గారు కానీ అందరూ స్పందిస్తున్నారు. కానీ కలెక్టర్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్న జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారికి మరి ఏముందో ఏం ఆశిస్తున్నారో ఏంటో మాకైతే తెలియదు. కానీ మా ఫైల్ని అయితే పక్కన నెట్టడం జరిగింది. కలెక్టర్ గారు క్లియర్ కట్గా చెప్పారు, 15 రోజుల్లో నాకు మొత్తం ఎంక్వైరీ చేసి నా టేబుల్కి సబ్మిట్ చేయమన్నారు. ఇప్పటికి 62 రోజులు కావస్తుంది. ఇప్పటికి కూడా దానిపైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దాని నిమిత్తమై 60 రోజులు వెయిట్ చేశాం సార్. ఈ సోమవారం ఇప్పుడు మీరు చూసే ఉంటారు గ్రీవెన్స్ జరుగుతూ ఉన్నది. ఆ గ్రీవెన్స్లో మేము సబ్మిట్ చేసాము. దాని యొక్క పోస్ట్ కాంప్లికేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్గా చూపించాలి అంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మచ్చలు ఇలా బాడీ అంతా ఉంటాయి సార్. చిన్నది ఏదైనా కుట్టిందంటే బ్లాక్ మచ్చగా డెవలప్ అవుతుంది. అలాగే చిన్న చిన్న కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య ఎల్జీ వారు పెట్టారు, ఒక మెడికల్ క్యాంప్ పెట్టారు. అప్పటి వరకు ఆస్తమా సిమ్టమ్స్ నాకు వరకు అయితే రాలేదు. టెస్ట్ చేస్తే టెస్ట్లో తెలిసిందండి. అంటే ఈ లెక్కన మనం టెస్టులు చేస్తే కానీ తెలియలేని దీంట్లో ఉన్నామంటే అంటే ఇంకా అది ఏ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మనం అంటే నోట్లోంచి రక్తం వచ్చినప్పుడే కదా మనం ఎక్కడికైనా వెళ్తాం. లోపల రక్తం అనేది బాడీలో అయ్యి అది దేని ద్వారా పోతుంది, అప్పుడు మనకు తెలియదు. నోటి ద్వారా రక్తం వస్తే వెళ్ళగలం. అలాంటిది లోపల ఏం జరుగుతుంది ఏమనేది మాకు ఇప్పటి వరకు కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది సార్. దీనికి సంబంధించి మీ మీడియా మిత్రులకు కోరుకున్నది ఏంటంటే మా యొక్క సమస్యని అతి త్వరలోనే పరిష్కరించి అందరి ఆరోగ్యాలపైన దృష్టి పెట్టి కాంపన్సేషన్ ఎవరికైతే రాలేదో యాజ్ పర్ జీవో నెంబర్ 449/2020 ప్రకారం వాళ్ళందరికీ కాంపన్సేషన్ ఇవ్వాలని కోరుకుంటూ మీ మీడియా మిత్రులకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. చెప్పండి బ్రదర్, మీకు ఆ రోజు ఏం జరిగింది, మీకు ఎందుకు నష్టపోయారు? సార్ నా పేరు గొన్నాబత్తుల కన్నాజీ అండి. మాది వెంకటాపురం గ్రామం. 2020 మే 7వ తారీఖున గ్యాస్ లీకేజ్ జరిగిందండి. ఆ గ్యాస్ లీకేజ్లో మేము తీవ్రంగా గాయపడ్డాము. నియర్లీ 4 సర్జరీస్ అయినాయి సార్. ఇప్పటికీ మాకు హెల్త్ సరిగ్గా లేదు. ఏమైతే డిమాండ్ అంటే మేజర్గా హాస్పిటల్, సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి సార్. లోపల ఎవరికి ఆరోగ్యం ఎలా ఉందో ఎవరికి తెలియదు సార్. గ్రామంలో ఎవరు ఎలా సఫర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు తప్ప ఇతరులకు తెలియట్లేదు. ఎవరి సమస్య వాళ్ళది, అందరికీ ఒకలా లేదు. ఒకరి బాడీ ఒకరికి ఒకదానికి సపోర్ట్ చేస్తుంది, ఇంకో బాడీ ఇంకోటి సపోర్ట్ చేస్తుంది. అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఇస్తానంటే అవ్వదు. వాళ్ళకి ఏమైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మొత్తానికి రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఎల్జీ పాలిమర్స్ అండ్ మన గవర్నమెంట్ది ఇద్దరిది ఉంది అండి. కొంచెం మీ మీడియా తరపు నుంచి ఏమైనా సహాయం జరుగుతుందేమో అని ఇక్కడికి వచ్చాను సార్. ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా కలిసాము, చెప్పారు చేద్దామని అన్నారు సార్. డిఎంఓ ఆఫీస్ నుంచి మాకు నేమ్స్ అనేవి ఎన్రోల్మెంట్ అవ్వలేదు అని చెప్పేసి ఆ రోజు 1 మంత్ తర్వాత మేము ఇలా వచ్చి ఇలా మాట్లాడితే ఎన్రోల్మెంట్ అవ్వలేదు డిఎంఓ ఆఫీస్లో, అది మా తప్పు కాదు, డిఎంఓ ఆఫీస్ని అడగండి అంటే నియర్లీ మేము ఇంచుమించు ఒక 30-40 టైమ్స్ కలిసే ఉంటాం సార్. కలెక్టర్ గారిని కానీ ఇక్కడ డిఎంఓ ఆఫీస్లోకి కానీ ఎవరినైనా. బట్ ఎటువంటిగా స్పందించట్లేదు సార్ వాళ్ళు ఇప్పుడు ఏమైనా స్పందిస్తే కలెక్టర్ గారు కూడా కొంచెం ఫేవర్గా ఉన్నారు, గవర్నమెంట్ కూడా మనకు ఫేవర్గా ఉంది. వాళ్ళు ఏమైనా ఇక్కడ డిఎంఓ ఆఫీస్ వాళ్ళు కొంచెం ఫేవర్ చేసి మాకు మా దయతలిచి వాళ్ళు ఏమైనా పని చేస్తే మేము కొంచెం భరోసా వస్తుంది సార్ మాకు. చెప్పండి, మీరు ఆ రోజు ఏం జరిగింది? మీరు హాస్పిటలైజ్డ్ అయ్యి ఉన్నారు, పరిహారం ఎందుకు అందలేదు సార్? ఆ రోజు అంటే మా హాస్పిటల్ ఆ రోజు తెల్లారుజామున వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు సార్. ఒక్కొక్కరు మా డాడీ అలా నలుగురు ఒక హాస్పిటల్కి తెలిసిన వాళ్ళు ఎవరెవరు వచ్చి తీసుకెళ్ళారు. మాకైతే ఏం తెలియదు. కొంతమందికి డబ్బులు వచ్చాయి, కొంతమంది డబ్బులు రాలేదు. అలా 1 మంత్ రికవర్ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక కలెక్టర్ రాలేదంటే మీ పేర్లు రికార్డ్ అవ్వలేదమ్మా అని అన్నారు. అయితే డిఎంఓ ఆఫీస్కి కలిసాం. అక్కడికి వెళ్తే ఇంచుమించు 30 సార్లు 40 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం, లెటర్లు ఇచ్చాము, అన్నీ చేసాం, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చాం. అప్పుడు కూడా ఎక్కడ ఏమి రాలేదు సార్ ఇప్పటి వరకు ఎటువంటి నష్టపరంగా. ఈ మన హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని డిశ్చార్జ్ అన్ని కాగితాలు ఉన్నా సరే, పలానా టైం అన్నీ ఉన్నా సరే ఇప్పుడు వచ్చి హాస్పిటల్ అడ్మిషన్ అయ్యి ఏమీ లేదు అంటున్నారు సార్. ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి? ఆవేశంగా ఉండడం, కొంచెం మెట్లు ఎక్కినా సరే, ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కినా సరే చాలా ఆవేశంగా ఉండడం, తిన్నది వంట పట్టకపోవడం, అరగకపోవడం, తలనొప్పి అంటే అలా ఎక్కువ కొంచెం నడుస్తున్న తలనొప్పిలాగా వచ్చేయడం అలా అవుతుంది సార్. మీకు ఏం న్యాయం కావాలనుకో సార్? ఎవరికైతే ఇలాగ బాధితులు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంపన్సేషన్, నెక్స్ట్ అలాగే హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తారన్నారు సార్. ఏదైనా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతారన్నారు, హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తారా. అలాగే రేపు పొద్దున్న ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే మన చేతిలో డబ్బులు పెట్టుకొని వెళ్ళి ఎప్పుడు డబ్బులు ఉండవు కదా. అలాగే గవర్నమెంట్ ఎల్జీ పాలిమర్స్ ఏదైనా పెట్టుకొని ఒక హెల్త్ కార్డు ఏదైనా ఇష్యూ చేసి ఒక హాస్పిటల్కి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. చెప్పండి, మీకు ఇప్పుడు ఎలా ఉంది? మీకు గడిచా ఇప్పటికే 5 ఏళ్ళు అయిపోయింది. సో మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది?
ఏదో ఒక హాస్పిటల్కి పంపిస్తారు. అక్కడేమో ఏం చేస్తున్నారు దాని గురించి అని వెళ్తే, మనకు ప్రాబ్లం గురించి అని వెళ్తే అమ్మాయి పర్వాలేదు ఇదేం అవ్వదు తగ్గిపోద్ది దానికి సంబంధించింది కాదు అని చెప్పేసి ఏవో మందులు రాసిచ్చడం పంపించడమే జరుగుతుంది. అక్కడ జరిగేదైతే ఏమీ లేదు ఆ హాస్పిటల్లో మాత్రం. ఏదో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెంకటాపురంలోనే గ్రామంలోనే కడతామన్నారు, కట్టలేదు. తర్వాత హెల్త్ ఇన్స్పెక్టర్ కార్డులు ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. అటువంటి ఏమీ జరగలేదు. జరగక మేము చాలా ప్రాబ్లమ్స్ అయితే బాధలు పడుతున్నామండి. గ్యాస్ లీక్ అండి నాకైతే కనుక ఇక్కడ మా ఆయన గారికి కూడా మెడ మీద కాయ వచ్చింది. చాలామందికి కాయలు రావడము, కడుపులో నొప్పులు రావడము, ఇలాంటివి మోకాలు నొప్పులు రావడం, ఈ గ్యాస్ లీకేజ్ వచ్చాక ఇవన్నీ జరుగుతున్నాయండి మాకైతే కనుక. అంటే ఇప్పుడు ఆ రోజు గ్యాస్ లీక్ ఘటనలో మీ కుటుంబం మొత్తం ఇన్ఫెక్ట్ అయింది? 4 అండి ఎఫెక్ట్ అయ్యామండి. బాబు ఇప్పుడు నష్టపరిహారం అందలేదండి. 10,000 తప్పించి రీసెంట్గా మొన్న 3,50,000 వచ్చా, అది ఒకరికే వచ్చాయి. ఇంక మిగతా ఏమీ రాలేదండి. వీళ్ళు 4 హాస్పిటల్ అయితే ₹1 7 రోజులు ఉన్నాడండి బాబు. 7వ తారీఖు మా ఆయన గారు మా అబ్బాయి 4 కూడా 7 రోజులు ఉన్నారు. ఈ రోజుకి వచ్చి ఏమీ రాలేదండి. 10 లక్షలు అనేసి ఇన్వెస్ట్మెంట్ అయితే అయ్యింది. ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని? ఏం కోరుతామండి, కోరేది వాళ్ళు ఇస్తే మేము తీసుకోవడానికి ఉన్నామండి. అది కానీ మాకు ఏటీ కానీ జరగలేదండి. మేమే కాదు మాతో పాటు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రాబ్లమ్స్ అయితే కనుక. సో ఏదైతే 5 ఏళ్ల క్రితం ఆర్ఆర్ వెంకటాపురంలో జరిగిన ఈ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించి అప్పట్లో ఆ దేశం అంతా కూడా చాలా ఈ విశాఖ వైపు చూసింది. ఎందుకంటే చాలామంది నడుస్తూ పడిపోయి ఆ విషవాయువుని పీల్చి అనేక రకమైన వ్యాధులతో ఇప్పటికీ కూడా బాధపడుతున్నట్లు బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ గారు చొరవ చూపించి తమకు న్యాయం చేయాలని వీరంతా కోరుతున్నారు. కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కింది స్థాయి సిబ్బంది ఎవరు కూడా తమను పట్టించుకోవడం లేదని, అలాగా సంవత్సరాలుగా కలెక్టరేట్ల చుట్టూ డిఎంఎండ్హెచ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నామని, తమకు న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు ఒక న్యాయం చూపించి వారికి పరిహారం అందించాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ కలెక్టరేట్ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.